హాయ్ ఆల్, ఇప్పుడే మిరాయి సినిమా చూసొచ్చా. స్టారింగ్ తేజ సజ్జా. మూవీ ఎలా ఉందంటే పర్లేదు అన్నమాట, బాగానే ఉంది, పర్లేదు. అంటే విజువల్గా అయితే మూవీ చాలా బాగుంది, చాలా స్ట్రాంగ్గా ఉంది. అంటే టెక్నికల్గా మూవీ కొంచెం చాలా స్ట్రాంగ్ ఉంది, కానీ ఎక్కడ కొంచెం బాగాలేదంటే సీన్స్ అనేవి కొంచెం ల్యాగ్ ఉంటాయి. అండ్ ఇంకొకటి స్క్రీన్ ప్లే అనేది కొంచెం బాగాలేదన్నమాట. ప్లాట్ ఏంటంటే మనకు ట్రైలర్లో చూసినట్టుగానే 9 గ్రంథాలు అనేవి ఉంటాయన్నమాట. సో మన విలన్ మనోజ్ వాటిని తగ్గించుకోవాలి అని అనుకుంటాడనమాట. సో మన హీరో విలన్ని ఆపాలంటే మనోడికి ఒక వెప్పన్ కావాలి, అదే మిరాయి మాట. ఈ వెప్పన్ని మనోడు ఎలా దక్కించుకున్నాడు, విలన్ని ఎలా ఆపాడు, ఏంటి అన్నది స్టోరీ మాట. పాజిటివ్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ విజువల్స్ అయితే చాలా చాలా బాగున్నాయి అన్నమాట. టెక్నికల్గా అయితే చాలా బాగుంది అన్నమాట సినిమా. అంటే సినిమాటోగ్రఫీ పీక్స్ ఉంది, దానికి తోడు సీజీ అండ్ విఎఫ్ఎక్స్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. వావ్, అలా చూస్తూ ఉండిపోవచ్చు అన్నమాట, అంత బాగున్నాయి. ఆ బడ్జెట్లో వాళ్ళు అంతలా పుల్ చేశారంటే క్రేజీ, అసలు హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవాలి. సంపతి ఉంది కదా, దాని సీజీఐ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది, క్రేజీ అనిపించింది మాట. వీళ్ళది మూవీ బడ్జెట్ వచ్చేసి దగ్గర దగ్గర 60 crores ఎంత అంట. ఆ బడ్జెట్లో దాన్ని పుల్ ఆఫ్ చేశారంటే గ్రేట్ అని చెప్పుకోవాలి. కానీ మూవీలో ఎట్టొచ్చి కొంచెం నెగిటివ్ ఏంటంటే ఆ స్క్రీన్ ప్లే అండ్ కొన్ని సీన్స్ ఉంటాయి చాలా ల్యాగ్ అవుతాయి అన్నమాట. అండ్ కొంచెం సినిమాటిక్ లిబర్టీ కూడా బాగా తీసుకున్నారు అని అనిపిస్తుంది అన్నమాట. ఎక్కడంటే లాస్ట్లో ఒక సీన్ ఉంటుంది గ్రంథం గురించి, అదొక సేఫ్ సైడ్లో ఉంటుంది, మనోడు వెళ్ళి దాన్ని కావాలని బయటికి తీసుకొచ్చినట్టు ఉంటుంది అన్నమాట. ఇలాంటిది ఒక సీన్ ఉంటుంది, ఇదేం స్పాయిలర్ కాదు, కానీ నాకు అది ఎందుకో పెద్ద అంత కన్విన్సింగ్గా అనిపించలే. అండ్ ఇంకొకటి మనోజ్ ఫ్లాష్ బ్యాక్లో ఒక సీన్ ఉంటుంది, అది కూడా నాకు అస్సలు కన్విన్సింగ్ అనిపించలే. ఇప్పుడిప్పుడే నేర్చుకునేటోడు ఆల్రెడీ ఫుల్గా ప్రొఫెషనల్గా ఉన్న ఒక పర్సన్ని ఓడించేస్తాడు అన్నమాట వెంటనే, అది కూడా ఒక సింగిల్ పేజ్ ఏదో చదివి. ఇలాంటివి కొన్ని ఉన్నాయన్నమాట. వాళ్ళు చెప్పిన పాయింట్స్నే దాన్ని సరిగ్గా మనకి చూపించలేకపోయారు అన్నమాట. ఇవి తప్ప మిగతాదంతా బాగానే ఉంది. అండ్ ఇంకోటి కామెడీ కూడా బాగుంది అన్నమాట. మూవీలో మనకి ఇద్దరు పర్సన్స్ బాగా కామెడీ చేస్తారు. ఒకటి వచ్చేసి మన గెటప్ సీను, అండ్ ఇంకొకటి ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటారు అన్నమాట. వీళ్ళిద్దరు కామెడీ అయితే బాగానే ఉంది, మంచిగానే వర్కౌట్ అయింది. అండ్ ఇంకోటి ఏంటంటే మూవీలో మనకి ఎమోషనల్ సీన్స్ ఉంటాయి, ఒక్క ఎమోషనల్ సీన్కి కూడా మనం కనెక్ట్గా అన్నమాట. ఐ మీన్ ఆ ఎమోషన్ని మనం ఫీల్ అవ్వలేమన్నమాట. మరి ఆ సీన్ అలా ఉందా ఎందుకో నాకు అర్థం కాలే. ఎమోషన్కి కనెక్ట్ అవ్వలేకపోవడం వల్ల మిగతా సినిమా కొంచెం నాకు ల్యాగ్ అనిపించింది అనమాట. ఆ సీన్స్కి అయితే ఇలా కొన్ని ఫ్లాస్ ఉన్నాయన్నమాట. అది కాకుండా కొంచెం హైస్ ఎక్కడ ఉంటాయంటే యాక్షన్ సీన్స్ అనేవి బాగున్నాయి, అండ్ వాటిని కొంచెం ఇంకా మంచిగా పెడితే బాగున్నాయేమో అనిపించింది. అంటే మనకి స్టార్టింగ్లో 2-3 సీన్స్ ఉంటాయి అన్నమాట మనోజ్కి, అవి టోటల్గా వన్ సైడ్ అయిపోయినట్టుగా అనిపిస్తాయి. అది కొంచెం ఏంటంటే ఓవర్ పవర్డ్గా చూపించారు విలనే, కానీ కనీసం ఆ సీన్స్ని కాసేపు ఎక్స్టెండ్ చేసినట్టు కూడా ఉండదు. మూవీ మొత్తంలో 2 యాక్షన్ సీన్స్ బాగుంటాయి. మీరైతే మనోడు ఫైట్ చేస్తాడు, ఆ సీన్ చాలా బాగుంది. అండ్ ఇంకొకటి మనం ట్రైలర్లో చూసినట్టుగానే ట్రైన్ది ఒకటి ఉంటుంది కదా, ఆ ఫైట్ ఒకటి బాగుంది అన్నమాట. క్లైమాక్స్లో మనకు ఒక చిన్న సర్ప్రైజ్ ఉంటుంది, దానివల్ల ఏంటంటే ఇప్పటివరకు కొంచెం బోర్గా ఫీల్ అవుతాం, అదంతా ఒక్కసారిగా పోయి మంచి హై వస్తుంది అన్నమాట. అండ్ ఇంకొకటి మనకి ఈ మూవీకి పార్ట్ 2 కూడా ఉందన్నట్టుగా హింట్ అయితే ఇచ్చారు, కానీ నాకైతే పార్ట్ 2 అవసరం లేదు అనిపించింది. దానికి ఒక స్పెషల్ కేమియో ఉంది, స్పెషల్ యాక్టర్ కూడా వస్తారన్నమాట లాస్ట్లో. అది బాగానే ఉంది కానీ అవసరం లేదు అనిపించింది. అంటే యాక్చువల్గా ఈ మూవీకి స్టోరీ అయిపోయింది, వీళ్ళు ఏదైతే స్టార్ట్ చేయాలనుకున్నారో అది ఈ మూవీకి ఎండ్ అయిపోయినట్టుగా మనకు కంప్లీట్గా చూపించేశారు. మళ్ళీ ఇదే స్టోరీకి ఇంకొక సపరేట్గా పార్ట్ 2 తీస్తారా అంటే అది మనకు తెలీదు. యాజ్ ఆఫ్ నౌ అయితే అదొక క్వశ్చన్ మార్క్ మాట. చూద్దాం మరి ఇంకేమైనా కొత్తగా పెడతారా ఏంటా అనేది చూడాలి. ఇంక ఓవరాల్గా మూవీ చూడాలవుద్దంటే మూవీ అయితే చూడొచ్చు, బాగానే ఉంది, కానీ కొన్ని సీన్స్ అయితే ల్యాగ్ ఉంటాయి. అండ్ కొంచెం సినిమాటిక్ లిబర్టీ కూడా బాగానే తీసుకున్నారు. అవి తప్పించి విజువల్గా కొత్తగా చూడాలనుకుంటే కనుక వెళ్ళి చూడండి, ఆ విజువల్స్ కోసం వెళ్ళి చూడొచ్చు అన్నమాట. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్.